ఈ కార్యక్రమం ద్వారా రెండు ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకటి, ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊరిలోనూ కూడా వ్యాయామం వల్ల, స్పోర్ట్స్ వల్ల, వ్యాయామం వల్ల, స్పోర్ట్స్ వల్ల, వ్యాయామం వల్ల, స్పోర్ట్స్ వల్ల, వ్యాయామం వల్ల, స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది, ఇది ఎంత అవసరము అన్న విషయాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్గా ఇది ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలోనే క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఎక్సర్సైజులు చేయడం వల్ల మనకి ఇవాళ బ్లడ్ ప్రెషర్ లాంటివి కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. టైప్ 2 డయాబెటీస్ లాంటివి నిరోధించడంలో మనం క్రియాశీలకంగా స్పోర్ట్స్ పనిచేస్తుంది. వ్యాయామం అన్నది ఎంత ముఖ్యమో అన్నది ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపిస్తూ ఉంది. క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపేందుకు ప్రతి క్రీడాకారుడు కూడా స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అన్నది ఎంత అవసరమో నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ క్రీడా కార్యక్రమాలు మోస్ట్ ప్రొఫెషనల్గా అందరూ కూడా సంతోషపడే విధంగా జరగాలి అని, దీనికి సంబంధించి స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అన్నది చాలా అవసరము, ఇంపార్టెంటు అన్న సంగతి కూడా తెలిసి ఉన్న వ్యక్తులుగా ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న ప్రతి క్రీడాకారుడు కూడా ప్రమాణం చేయాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నాతో పాటు ఇలా చేతుల పైకి ప్రమాణం చేయమని చెప్పి కూడా అడుగుతా ఉన్నా.